సరిపోయింది. లేకపోతే ఇతను వాచ్మెన్ని బయటికి పంపించి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీట్ చేయాలని చెప్పి, లేకపోతే ఆ డీవీఆర్ తీసుకొని వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మన పోలీసులు అందరూ అన్ని టీమ్స్ కూడా శాయశక్తుల దీంట్లో పనిచేసి వితిన్ 4 daysలో ఈ అక్యూజ్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర ఈ సెల్ ఫోన్ ఒకటి, ఆ తర్వాత వాడు యూజ్ చేసిన నైఫ్, ఆ బుర్కా కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఎవరైతే ఏజ్డ్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పక్క వాళ్ళతో కరెక్ట్గా మనకి కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, ఎవరైనా పైకి వచ్చేటప్పుడు మనకి మధ్య చాలా తక్కువ ఖర్చుతోనే సాఫ్ట్వేర్ చాలా టెక్నాలజీ అవైలబుల్ ఉంది. వాళ్ళ ఫోటో మనం చూసిన తర్వాతనే పైకి రమ్మంటాం. కనీసం ఫ్లాట్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా హోల్ సిస్టమ్ ఉంది, మనం చూసిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత డోర్ తెరవటం. అలానే ఏదైనా మసాజ్ కోసం ఓల్డ్ ఏజ్ పీపుల్, లేకపోతే మెడికల్ అసిస్టెన్స్ కోసం డిఫరెంట్ యాప్స్లో వస్తువులు కూడా తెప్పించుకోవటం ఇదంతా ఉంది. దీంట్లో కూడా ఒక తెలిసిన వ్యక్తుల ద్వారానే చేయించుకుంటే ఇది సేఫ్టీ ఉంటుంది. అలానే ప్రతి ప్లాట్ఫామ్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ ఏదైతే ఉండటం, కొన్ని యాప్స్ మనం చూస్తుంటాం అప్లికేషన్స్ కూడా, దీంట్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వాడు అడుగుతూ ఉంటాడు ఏదైనా హెల్ప్ చేద్దామనే బహానా మీద. అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వకుండా ప్రైవసీ మెయింటైన్ చేయడం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని అందరూ దీన్ని పాటించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే, మీద గతంలో ఏమైనా కేసులు అంటే ఇతను ఈ A2 అక్కడ మెదక్లో ఉన్నప్పుడు ఆన్లైన్ గేమింగ్లో ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. తర్వాత ఇది లోన్ యాప్ ద్వారానే వీడు డబ్బులు తీసుకొని A1కి ఇస్తాడు 37,000. అక్కడ పబ్లిక్ అందరూ డబ్బులు అని ఎమ్మడబడుతున్నప్పుడు వీడు వచ్చేసి ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లో అక్కడిక్కడ పనిచేసి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను అక్కడ ఇక్కడికి వచ్చి డ్రైవర్గా పనిచేసి తీసేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ర్యాపిడో వీటిలో ఏదైనా డ్రైవర్గా కానీ దానికి వెళ్తూ ఉంటాడు. వీళ్ళకి గతంలో ఏమి నేర చరిత్ర లేదు.